హల్లెలూయా. 2015 గురించి కొన్ని విషయాలు మనము చూసుకొని ఆ తర్వాత వర్తమానంలోకి వెళ్దాం. 15 అనేది బైబిల్లో 15 దేనికి దేవుడు వాడాడు 15ని. యూనో we all use number 3, number 7, number 5, number 6. ఈ కాలంలో మనం ఈ సంఖ్యలన్నీ వాడుతున్నాం అన్నమాట. అవునా? 6 అంటే అది దే సే ఇట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ మ్యాన్. 7 అంటే వి యూజ్ ఇట్ ఫర్ రెస్ట్. మళ్ళీ మనం ఫస్ట్లో చూసాం షమిట. అవునా కదా? దేవుడు ప్రతిదాన్ని ముగించాడు. వారము 7 రోజులు వారానికి 7 అండ్ 3. యూనో చాలాసార్లు దేవుడు 3 రోజులు వాడాడు. 3 days, after 3 days I will rise again. He used 3. We don't know why, but every number is from God. అవునా కదా? ప్రతి సంఖ్య ఎవరిది? దేవుడిదే. ప్రతి మొక్క ఎవరిది? దేవుడిదే. ఎవ్రీ ఫ్రూట్, ప్రతి పండు, కొబ్బరికాయ ఏంది, అది ఏంది, ఎవ్రీ ట్రీ, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. హల్లెలూయా. సో అంటే 15ని దేవుడు ఎక్కడెక్కడ ఎలా వాడాడు? సో వాట్ కెన్ వీ ఎక్స్పెక్ట్? ఇప్పుడు దేవుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా మాట్లాడతాడు. అవునా కదా? ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క ప్రవచనం ఇస్తాడు. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క సంఖ్య ఇస్తాడు. మరి ప్రకటనలో 7 సంఘాలకి ఒకటే మాట ఇస్తాడా? వేరు మాటలు ఇస్తాడా? ఎస్. మీకు ఈ బలం ఉంది, ఇందులో బలహీనత ఉంది. మీరు ఇందులో బలంగా ఉన్నారు, ఇందులో బలహీన ఉన్నారు. సో మన సంఘానికి దేవుడు మన ద్వారా ఏం మాట్లాడుతున్నాడు అంటే, మిమ్మల్ని ఎలా సిద్ధపరిచాడు, ఎటువంటి వాక్యము మీకు బోధించాడు. అవునా? దాన్ని బట్టి మనకి ఈ సంవత్సరము ఎలా ఉంటుందనేది దేవుడు చెప్తాడు. హల్లెలూయా. సో గాడ్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్ ఫర్ ఎవ్రీ వన్. సో అందుకనే బైబిల్ చెప్తుంది, డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబడి. ఒకసారి నువ్వు లేట్గా సెటిల్ అవ్వచ్చు, కొంతమంది త్వరగా సెటిల్ అవ్వచ్చు. అరే వాడు త్వరగా సెటిల్ అయిపోయాడు, నేను సెటిల్ అవ్వలేదని కంపేర్ చేసుకోక. నువ్వు సెటిల్ అవుతావు 10 ఏళ్ళ తర్వాత, కానీ చాలా అత్యున్నతమైన స్థానంలో సెటిల్ అవుతావు. యూ డోంట్ నో వై గాడ్ డిలైస్. యూ డోంట్ నో వై గాడ్ కొంతమందిని త్వరగా స్వస్థపరుస్తాడు, కొంతమందిని ఆలస్యముగా స్వస్థపరుస్తాడు. యూ డోంట్ నో హౌ గాడ్ టేక్స్ హిస్ టైం. అందరూ చెప్పండి, దేవా నీ చిత్తానుసారమైన సమయం తీసుకో అని చెప్పండి. ఎస్, యూ ప్రే అండ్ యూ లివ్ టు గాడ్, యూ విల్ నాట్ డై. చూద్దాం ఈ 15 గురించి. ఇంకా నిర్గమకాండము 16వ అధ్యాయము 1వ వచనము. ఎక్సోడస్ చాప్టర్ 16 verse 1. తరువాత ఇశ్రాయేలీయుల సమాజం అంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశముల నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఓకే, ఇక్కడ మనము చూస్తే 2వ నెల 15వ దినం అంట. మొదటి నెల 15వ దినాన్ని కూడా ఏం జరిగిందో మనం చూద్దాం. దేవుడు ఇక్కడ 15ని వాడుతున్నాడు. అవునా? ఇక్కడ నెలని వాడుతున్నాడు, 15ని వాడుతున్నాడు. సరే, మొదటి నెల 15 దేని కొరకు వాడాడో తర్వాత చూద్దాం. ఇక్కడ 2వ నెల 15. నౌ గాడ్ ఈజ్ యూజింగ్ హియర్ ద 2nd month and the 15th day. So let us see what God is using the 2nd month and the 15th day for the redeemed Israelites. The same chapter verse 4. నిర్గమకాండము 16వ అధ్యాయము 4వ వచనము. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి. చూడండి, నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను. 15th day of the 2nd month. ఏం చేశాడు ఆయన? వాళ్ళకి ఆకాశము నుండి ఏం కురిపించాడంట? మన్నా కురిపించాడు. ఆహారం ఆకాశము నుండి. అవునా? సాధారణంగా మనము షాపుల నుండి చూస్తాం, రెక్కాడితే కానీ డొక్కాడదు. అవునా? కష్టపడి పనిచేసి డబ్బులు తీసుకెళ్ళి కొనుక్కుంటాం, ఎవరైనా ఇవ్వాలా. కానీ మొట్టమొదటిసారి ఎక్కడి నుంచి వస్తుంది ఆహారము? ఆకాశము నుండి వస్తుంది. అంటే 15, ఇక్కడ 15ని దేవుడు 15వ తారీఖున దేవుడు ఏమిచ్చాడు వాళ్ళకి? రెగ్యులర్గా వచ్చేది. అవునా? కొన్ని తరాల పాపటి భూమి పుట్టినది మొదలుకొని భూమి కింద నుంచి వచ్చే ఆహారము ఇప్పుడు ఎలా వస్తుంది? ఆకాశము నుంచి వస్తుంది. హల్లెలూయా. So something new that they have never seen before is happening to them. Hallelujah. You don't know. ఈ 15వ సంవత్సరము ఎవరెవరైతే ఆశీర్వాదము నాకు ఉద్యోగం ద్వారా వస్తుంది, ప్రమోషన్ ద్వారా వస్తుంది,
వ్యాపారం ద్వారా వస్తుంది, లేకపోతే నాకు స్వస్థత మందుల ద్వారా వస్తుంది, ఎలా వస్తుంది అనుకుంటున్నారో వాళ్ళకి దేవుడు అద్భుత రీతిగా దాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయ. పక్కన వాళ్ళు చెప్పండి, నీ ఊహించని రీతిలో నీ ఆశీర్వాదం రాబోతుందని చెప్పండి. No man never imagined that God can feed his people from heaven. Directగా prepared food. Wheat, prepared food has been rained from heaven. You only take it, just, grind it, make dosas, pancakes, అన్నీ చేసుకుంటున్నారు వాళ్ళు తీసుకొని. అంటే 15 అనేది ఇప్పుడు దాకా ఎవరైతే స్టేజ్ మీద అద్భుతాలు చూసి నాకు కూడా జరిగితే బాగుండు అనుకున్నారో వాళ్ళ జీవితంలో జరిగే సంవత్సరం ఇది. హల్లెలూయా. సో 15 ఈజ్ వాట్? అరే అద్భుతం ఆమెకి జరిగింది, కొత్తగా వచ్చిన వాళ్ళకి జరిగింది, 2 రోజులు వాళ్ళకి పుట్టారు, వీళ్ళకి పుట్టారు, నాకు జరగలేదు, వాళ్ళకి సొంత ఇల్లు వచ్చింది, వాళ్ళు కారు కొనుక్కున్నారు, బైక్ కొనుక్కున్నారు, ఆమెకి మొత్తం ఆరోగ్యం వచ్చేసింది. అవునా? ఆమెకు నొప్పే లేదంట, ఆమెకి ఎయిడ్స్ పోయింది, క్యాన్సర్ పోయింది, నాకేమో ఈ ఆస్తమా పోట్లే, ఈ నడువు నొప్పి పోట్లే, ఈ కంటి నొప్పి పోట్లే, ఈ తలనొప్పి పోట్లే, ఇదేంటి ప్రవ్వా అనుకునేవాళ్ళు అందరూ కూడా ఈ 15వ తారీఖున ఎంతమందికి కురిసింది మన్నా? అందరికీ. కాబట్టి అందరికీ హల్లెలూయా. ఎస్, ఊహించని రీతిలో మీకు జవాబు రాబోతుంది. అందుకే అంటాడు నీతిమంతుడు ఎలా నడుచుకుంటాడంట? విశ్వాసం. యూ డోంట్ నో హౌ గాడ్ గివ్స్ యూ, హౌ గాడ్ బ్లెసెస్ యూ, హౌ గాడ్ డస్ సంథింగ్, బట్ గాడ్ డస్. దట్స్ వై ఎ జస్ట్ మ్యాన్ లివ్స్ బై ఫెయిత్. సో 15, 12 నుంచి 16 దాకా చదువుదాం. ఎక్సోడస్ చాప్టర్ 16, 12 to 16, 12 నుంచి 16. నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు, అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురని వారితో చెప్పమనెను. హల్లెలూయా. సాయంకాలం ఏం తింటారంట? మాంసము తింటారంట, పొద్దున్నేమో ఆహారము తింటారంట. యూ షాల్ నో దట్ ఐ యామ్ ద లార్డ్ యువర్ గాడ్. అంటే గాడ్ ఈజ్ గోయింగ్ టు బి యువర్ లార్డ్. అందరికీ తెలుసు గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ పవర్ఫుల్. సో నౌ ద సూపర్ న్యాచురల్ గాడ్ ఈజ్ గోయింగ్ టు బి ద లార్డ్. హల్లెలూయా. ఈ గొప్ప దేవుడు ఇప్పుడు ఉన్నాడు. ఆ వ్యక్తి నీవు యవనంలో ఉన్నావు, అందరినీ చూస్తున్నావు, ఓకే, ఇంట్లో అందరు ఫోటోలు తీసుకొచ్చారు, అవునా? ఈ కుర్రోడు నచ్చాడా, ఈ కుర్రోడు నచ్చాడు, డాడీకి ఈ కుర్రోడు నచ్చాడు, మమ్మీకి ఈ కుర్రోడు నచ్చాడు, ఇది చూస్తున్నావు. కానీ నువ్వేమో నాకు ఇలాంటి మొగుడైతే బాగుండు అనుకుంటున్నావు, అవునా? నువ్వు ప్రార్థిస్తున్నావు నీ తల్లిదండ్రులు, కానీ దేవుడు అరే కానీ ఇది నాకు అవ్వదు కదా, నాకు అసాధ్యం కదా, ఇతను నాకు భర్త అవ్వడం, నాకు అంత కట్నం లేదు, నాకు అంత స్తోమత లేదు అని అనుకోవచ్చు. కానీ దేవుడు నువ్వు ప్రార్థిస్తున్నట్లయితే ఈ దేవుడు అలాంటి వ్యక్తినే నీకు భర్తగా తీసుకురాగలడు. హల్లెలూయా. అలాగే ఏ గొప్ప దేవుడైతే అన్నీ చేశాడో, వాళ్ళకి అది చేశాడు, వీళ్ళకి ఇది చేశాడు అనేటువంటి దేవుడు నీకు ఈ సంవత్సరము తండ్రి కాబోతున్నాడు. హల్లెలూయా. ఓల్డ్ టెస్టమెంట్లో హీ ఈజ్ ద లార్డ్, బట్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ హీ ఈజ్ యువర్ ఫాదర్. హల్లెలూయా. ద సూపర్ న్యాచురల్ గాడ్ ఈజ్ గోయింగ్ టు బీ యువర్ ఫాదర్ హూ విల్ ప్రొవైడ్ యూ సూపర్ న్యాచురల్లీ. హల్లెలూయా. అంటే అద్భుత రీతిగా అద్భుతాలు చేసే ఈ దేవుడు ఇప్పుడు తండ్రి అయ్యి అద్భుత రీతిగా నేను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. దట్స్ వాట్ ఈజ్ ద స్క్రిప్చర్ సైజ్. ఆయన హీ గివ్స్ యూ ఫ్లెష్, నీకు మాంసం ఇస్తాడంట. చదవమ్మా. సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు, అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురని వారితో చెప్పమనెను. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళ్యమును కప్పెను, ఉదయమున మంచు వారి పాళ్యము చుట్టూ పడి ఉండెను. హల్లెలూయా. సాయంకాలం ఏమొచ్చేసాయంట? పూరేడులు వచ్చి వారి పాళ్యమును కప్పేసాయంట. మిరాకల్స్ మనకి తెలియదు దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు, కానీ ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అవునా? నువ్వు యవ్వన కాలంలో అనుకున్నట్టున్నావు ఈ పెళ్ళేంటో పిల్లలేంటో అనుకున్నావు. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, పిల్లలు కూడా ఉన్నారు. హల్లెలూయా. నేను ఎలా చదువుతాను, ఎలా ఉద్యోగం వస్తుంది, ఎలా సంపాదిస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నావు? చదువు అయిపోయింది, ఉద్యోగం వచ్చేసింది, డబ్బులు కూడా సంపాదిస్తున్నావు. యూ డోంట్ నో, యూ మే థింక్ దట్స్ ఎ డ్రీమ్, బట్ గాడ్ విల్ లెట్ ఇట్ కమ్ టు పాస్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. దేవుడు అక్కడంతా నేల, అక్కడ వచ్చే ఛాన్సే లేవు. అవునా? పౌల్ట్రీస్ ఉన్నాయా, కోళ్ళ ఫామ్లు ఉన్నాయా? ఏమీ లేవు. కానీ ఏమొచ్చేసాయంట? పూరేడులు వచ్చేసాయంట. నీకు చదువు లేదు, ఉద్యోగం లేదు, అవునా? తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, బ్యాంకులో అకౌంట్ లేదు,
కానీ నీ ఇంటి నిండా దేవుడు సమృద్ధితో నింపుతాడు. హల్లెలూయా. ఒంటి నిండా జబ్బు, దానికి మందులు లేవు, తగ్గటం లేదు, అయినప్పటికీ దేవుడు నీ ఎముకల్లోంచి స్వస్థతను తీసుకొస్తాడు. హల్లెలూయా. గాడ్, దట్స్ గాడ్. సో ఇక్కడ 15లో ఏం చేస్తాడంటే గాడ్ ఈజ్ సూపర్ న్యాచురల్లీ విజిటింగ్ హిస్ పీపుల్. సూపర్ న్యాచురల్లీ హీస్ ఫీడింగ్ దెమ్ విత్ అబండెన్స్. 15 చదవమ్మా till 16. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాళెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఇగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. హల్లెలూయా. వాళ్ళకి తెలియదు ఆశీర్వాదం కొత్తగా వచ్చిందంటే తెలియదు. కొంతమందికి చాలా మందికి తెలియదు అద్భుతాలు ఎలా జరుగుతాయి. అందుకే చాలామంది విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదు ఎలా అద్భుతాలు జరుగుతాయి, అన్నీ రాంగ్ అంటారు. వాళ్ళకి తెలియదు అద్భుతం జరిగింది, ఆహారం తినాలి, ఎలా తినాలో తెలియదు. ఆ మంచు వచ్చింది, ఏంటి ఆహారం అంటాడు, మంచు కురిసింది, మంచు వెళ్ళిపోయిన తర్వాత సన్నయ్యే కనపడ్డాయి అంటారు. మోషే అంటాడు ఏరుకున్నారు. ఇప్పుడు ఆడించారు. ఆ పిండి వేసుకోండి, వేసుకున్నారు. ఎందుకంటే గోధుమలు ఆడిచ్చారు, బియ్యం ఆడిస్తారు, పెసర్లు ఆడిస్తారు, అవునా, మినపప్పు ఆడిస్తారు, కందిపప్పు ఎన్నిటితో ఇడ్లీ రవ్వ, వడ, పుణుకు, బజ్జీ, సాంబార్ అన్ని దోశ చేసుకుంటారు. కానీ ఇదేంటిది, ఇది ఎలా చేసుకోవాలా, చేసుకుంటే చక్కగా ఉందంట. హల్లెలూయా. అది వెరైటీగా ఉంది. కానీ 40 సంవత్సరములు వాళ్ళకి వ్యాధి అంటేటో తెలీదు. హల్లెలూయా. వాట్ ఈజ్ ఇట్? ఇదేంటి? గాడ్ గేవ్ ఇట్, యు నీడ్ టు ఈట్ బై ఫెయిత్. అలాగే 2015లో ఎలా ఆశీర్వదిస్తాడో తెలియదు, కానీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అనేకులు ఈ ఆశీర్వాదం ద్వారా విమర్శకు గురవుతారు. హల్లెలూయా. యువర్ బ్లెస్సింగ్ విల్ అట్రాక్ట్ జెలసీ. Your blessing will attract curses, but they cannot touch you. Your blessing will attract trials and tribulations and persecution, but God will bless you. ఎలా ఆశీర్వదిస్తాడో నీకు దేవుడు తెలియదు, కానీ ఆశీర్వదిస్తాడు. అనేకులకు తెలియదు అద్భుతాలు ఎలా జరుగుతాయి, ఏంటి, అది ఇది అని. ఇప్పుడు ఈ అద్భుతాలను దేవుడు మీకు స్వయంగా చూపించబోతున్నాడు. హల్లెలూయా. God's going to manifest this miracle. That is on 2015. యూ డోంట్ నో హౌ ఇట్ డీల్స్. ఏంటి ఆశీర్వాదం, ఏంటి, ఎలాగొస్తాయి డబ్బులు, ఎలాగొస్తాయి, ఎలా జరుగుతాయి అద్భుతాలు. అందుకనే చాలామంది నమ్మరు, చాలామంది రారు. నువ్వు చెప్పినా కానీ వాళ్ళు నమ్మే పరిస్థితుల్లో ఉంటే ఇక్కడికి వస్తే రోగాలు పోతాయంటే చచ్చిపోతారు కానీ రారు. అలా చాలామంది ఉన్నారు. సమ్ దే ఓన్ పీపుల్ డోంట్ బిలీవ్ సమ్టైమ్స్. అందుకే వినాలంట. ఏం చేయాలంట? వినాలి. హియర్ గాడ్. సమ్టైమ్స్ యూ డోంట్ నీడ్ టు హియర్ ఎనీ పీపుల్, హియర్ గాడ్. మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ హియరింగ్ గాడ్. అందుకే ఎవరైనా ఏదైనా చెప్పారనుకో, ఇఫ్ సంబడి టాక్స్ యూ సంథింగ్, గో టు గాడ్ అండ్ ఎంక్వైర్, లార్డ్ ఈజ్ ఇట్ ట్రూ? దేవా ఇది నిజమా కాదా? కానీ ప్రార్థించు, నీకు దేవుడు చెప్తాడు. నీకు మాట్లాడకపోవచ్చు కానీ నీకు ఏదో విశ్వాసం కలుగుతుంది అనమాట. ఎవరైనా ఏదైనా అద్భుతం చేస్తే విమర్శించకుండా దాన్ని దేవుని దగ్గర ఏం చేయాలా? పరిశీలించాలా. అవునా? దేవుడి దగ్గర విన్నపించాలా. ప్రభువా ఇదేంటి? గాడ్ వాట్ ఇస్ దిస్? డోంట్ సే ఇట్స్ రాంగ్, ఇట్స్ ఫేక్. అవునా? ఎవరైతే ఇది నిజమని నమ్ముతున్నారో వాళ్ళందరూ ఈ అద్భుతాలు చూడబోతున్నారు ఈ సంవత్సరము. హల్లెలూయా. If you are believing that, God will manifest in your life. So 15 is on that day. Okay. సో ఇక్కడ 15 చూస్తే 15 అనే దేనికి వాడుతున్నాము? ఎవరైతే అద్భుత రీతిగా స్వస్థతలో ఆశ్చర్యకార్యాలు చూడలేదో మీరు మీ జీవితంలో వీటిని చూడబోతున్నారు. హల్లెలూయా. సో 15 is for that here. God has used 15 here for supernatural manifestation to the Israelites who have never seen this before. So let us see what God has used 15 for. ఇంకా 15 దేనికి వాడాడో చూద్దాం. ఎస్తేర్ 9వ అధ్యాయము 18వ వచనము. షూషను నందున్న యూదులు ఆ మాసమందు 13వ దినమందును 14వ దినమందును కూడుకొని 15వ దినమందు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా ఉండిరి. హల్లెలూయా. నెమ్మది పొంది విందు చేసుకొనుచు 15వ తారీఖున ఏం చేశారంట? అంటే 13 సెలబ్రేట్ చేసుకోలేదు, 14 సెలబ్రేట్ చేసుకోలేదు. ఏ రోజు సెలబ్రేట్ చేసుకున్నారు? 15. కొంతమంది చూడండి 3వ రోజు చేసుకుంటారు, 4వ రోజు, 9వ రోజు, 11వ రోజు, పుట్టిన తర్వాత సంవత్సరానికి 8వ రోజు ఇయ్యాలేస్తారు, అది చేస్తారు. అలాగా ఇక్కడ యూదులు మామూలుగా రాజ్యములో ఉండు యూదులందరూ కూడా 14వ తారీఖుని జరుపుకుంటే, అవునా, అంతఃపురములో ఉండే యూదులు
రాజు దగ్గర పనిచేసే యూదులు ఏ రోజు జరుపుకున్నారంట? 15వ తారీఖు. అందుకనే షూషాన్లో ఉండే యూదులు అంటారు. షూషాన్ ఇస్ నథింగ్ బట్ ద ప్యాలెస్, ద పీపుల్ ఇన్ ద ప్యాలెస్. అవును, అలాగే దేవుని అంతఃపురంలో ఉండేవారు 15వ తారీఖున, అవునా, విజయాలు, ఆశ్చర్యకార్యాలు, మనసులకు ప్రాణములకు శాంతి చూసి మీరు దేవుని స్తుతించబోతున్నారు. హల్లెలూయా. You will find rest, peace and gladness for 2015. You don't know, God has used 15 from that date. 15, we can see 15 as a day of feasting and gladness and a day of rest. సో గాడ్ హస్ ఒక చోట 15 దేనికి వాడాడు? అద్భుత రీతిగా. ఎన్నడూ చూడండి ఇజ్రాయెల్, చూసారా లేదా? ఎస్. వాళ్ళ తరం అంతా వాళ్ళు పనిచేస్తే రొట్టేసేవారు. ఇప్పుడు అలా కాదు, పొద్దున్న లేసి ఏరుకోవడమే, ఏరుకొని వండుకొని తినడమే. హల్లెలూయా. ఏనా మళ్ళీ అవునా, సాయంకాలం ఏమో పూరీలను పట్టుకోవడం, కట్ చేసుకోవడం, చికెన్ తినడం. యూనో దే యూస్ టు ఈట్ చికెన్ అండ్ బ్రెడ్ ఇన్ ద మార్నింగ్. దట్స్ మన్నా. ఓకే, ఇంకా చూద్దాం. What is 15 again? Why did God use sometimes 15? యెషయా గ్రంథము 38:5 Isaiah chapter 38 verse 5. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చెదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అషూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. హల్లెలూయా. సో గాడ్ ఇక్కడ హిజ్కియా ఇక ఒక రోగం వచ్చి చనిపోతాను అనుకున్నాడు. హిజ్కియా థాట్ హీ వుడ్ డై, బట్ గాడ్ ఎక్స్టెండెడ్ హిమ్. దేవుడు అతనికి ఎన్ని సంవత్సరాలు పొడిగించాడు? 2, 3, 7, 12, 13, 20 ఎన్ని పొడిగించాడు? ఎందుకు 15? వై 15? వి డోంట్ నో. కానీ 15 అనేది ఈజ్ నథింగ్ బట్ సూపర్ న్యాచురల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ లైఫ్. హల్లెలూయా. అంటే అద్భుత రీతిగా నీ ఆర్థిక జీవితాన్ని దేవుడు పొడిగిస్తాడు, నీ ఆయుష్ను పొడిగిస్తాడు. ఎవరైతే చనిపోతాని రోగంతో అనుకున్నారో వాళ్ళని అద్భుత రీతిగా దేవుడు స్వస్థపరచబోతున్నాడు. హల్లెలూయా. సో 15 షోస్ దాట్ యూనో ఇట్స్ అ సూపర్ న్యాచురల్ ఎక్స్టెన్షన్ ఫర్ యువర్ లైఫ్. ఏదైతే అయిపోతుంది అనుకున్నావో దాన్ని అద్భుత రీతిగా దేవుడు కొనసాగిస్తాడంట. హల్లెలూయా. యూ థాట్ మై మనీ విల్ స్టాప్, మై కింగ్డమ్ విల్ స్టాప్, యూనో మై మ్యారేజ్ విల్ స్టాప్, my children will stop, my womb will not bear fruit. What do you think is stop? God is going to supernaturally extend it. Hallelujah. ఏదైతే ఆగిపోతుంది అనుకుంటావో దాన్ని దేవుడు 15వ సంవత్సరమున దాన్ని నీకు దయచేస్తాడు. Hallelujah. So God used here 15 for supernatural extension to Hezekiah. We don't know, but God uses numbers. 15 ఎవరిది? దేవుడిదా? 1 ఎవరిది? 2 అన్ని దేవుడి. You can never try to understand miracle with your mind. జస్ట్ రిసీవ్ ఇట్ బై ఫెయిత్. హల్లెలూయా. అద్భుతాన్ని నీవు ఎప్పుడూ కూడా అర్థం చేసుకోలేవు, విశ్వాసము ద్వారా దాన్ని పొందుకోవాలంతే. హల్లెలూయా. పక్కన చెప్పండి, అద్భుతాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించక విశ్వాసం ద్వారా పొందుకోవాలని. నెవర్ ట్రై టు అండర్స్టాండ్ ద మిరకల్ హౌ గాడ్ విల్ డూ ఇట్, జస్ట్ రిసీవ్ ఇట్. అందరూ చెప్పండి, నజరేయుడైన యేసు నామమున అద్భుతాన్ని పొందుకుంటున్నాను అనండి. ఎలా పొందుకుంటావో తెలీదు. ఆ స్వస్థత, నీకు కావలసిన సమృద్ధి, నీకు కావలసిన పెళ్ళి, నీకు కావలసిన ఇల్లు, నీకు కావలసిన ఉద్యోగము, నీకు కావలసిన అన్నీ కూడా దేవుడు అద్భుత రీతికి ఇస్తాడు. విశ్వాసం నమ్మ ఎలాగిస్తాడో తెలియదు. ఆకాశం నుంచి రావచ్చు, భూమిలోంచి రావచ్చు, టీవీలోంచి రావచ్చు. హల్లెలూయా. యు డోంట్ నో హౌ ఇట్ కమ్స్. ఇట్ కమ్స్. దట్స్ హౌ గాడ్ గివ్స్ యూ. సో 15 we can see here supernatural extension. Let us see 15 again. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 3వ వచనము. Numbers 33 verse 3. మొదటి నెల 15వ దినమున వారు రామశేషుల నుండి. ఆగండి, ఇది ఎక్కడ? ఇది మొదటి నెల. 15వ. ఇందాక చూసింది ఎప్పుడు? నిర్గమకాండం 16వ అధ్యాయంలో 2వ నెల 15. What we saw in Exodus was the second month of 15th, and what you see here the 15th of first month. That was the 15th of second month. అది 15వ తారీఖు 2వ నెల, ఇది 15వ తారీఖు మొదటి నెల. ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. మొదటి నెల 15వ దినమున వారు రామశేషులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలినందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులందరి కనుల ఎదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి. హల్లెలూయా.
వాళ్ళు విడుదల పొంది ఎలా వచ్చారంట బయటికి 15వ తారీఖున జయోత్సాహముతో. సో 15 ఈజ్ ఎ నంబర్ ఆఫ్ రిడమ్షన్. హల్లెలూయా. సో అకార్డింగ్ టు గాడ్ 15 యూదులందరూ అవునా ఆ షూషాన్లో ఏం చేశారంట, విజయం పొంది విజయాన్ని వాళ్ళు జరుపుకున్నారంట. ఇక్కడ 15వ తారీఖున వాళ్ళందరూ విజయోత్సాహముతో బయలుదేరి వచ్చారంట. వీ డోంట్ నో ద ఫస్ట్ మంత్ 15, ద సెకండ్ మంత్ 15. సో గాడ్ హస్ బీన్ డూయింగ్ 15 టు డూ సంథింగ్ ఇన్ దేర్ లైఫ్. అంటే 15 దేవుడు ఇక్కడ 2 విషయాలకు వాడుతున్నాడు. ఒకటి విడుదలకు వాడుతున్నాడు, ఇంకొకటి అద్భుతానికి వాడుతున్నాడు. హల్లెలూయా. సో గాడ్ ఈజ్ యూజింగ్ 15 హియర్ ఫర్ సూపర్ న్యాచురల్ మేనిఫెస్టేషన్ and for supernatural deliverance whereby you celebrate. Hallelujah. కాబట్టి ఈ 15వ సంవత్సరము మీరందరూ దేని చేత బంధింపబడ్డారో దాని నుంచి విడిపింపబడి మీరు విజయాన్ని జరుపుకోబోతున్నారు. హల్లెలూయా. సో 15 అకార్డింగ్ టు గాడ్. టీవీలో ఎవరంటున్నా టీవీ ద్వారా కానీ ఇంకా ప్రపంచంలో ఎవరి ద్వారా కానీ దీన్ని వాళ్ళు పొందుకుంటే ఇది వారిది. హల్లెలూయా. ఇఫ్ యు రిసీవ్ ఇట్ దట్స్ యువర్స్. ఎంతమంది దీన్ని నేను ఈ ప్రవచనాన్ని తీసుకుంటున్నాను అనుకుంటున్నారు? ఇఫ్ యు రిసీవ్ ఇట్ దట్స్ యువర్స్. దట్స్ ఇట్. యూనో గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. హల్లెలూయా. ఎనీవేర్ యు రిసీవ్ ఇట్. టీవీలో ఈ వాక్యం వింటున్న వాళ్ళందరూ అవును ఈ 15వ తారీఖున నా జీవితంలో జరుగుతాయి అని ఏ ఊర్లో ఏ రాష్ట్రంలో ఏ భాషలో తర్జుమా చేసి అంటున్నా అది నీకు జరుగునుగాక. గాడ్స్ వర్డ్. గాడ్ ఈజ్ నో పార్షల్. యూనో హీ ఈజ్ నాట్ పార్షల్ గాడ్. ఓకే. ప్రకటన 15 in Revelation 15 verse 3. వారు ప్రభువా దేవా సర్వాధికారి. ఆగండి, 3 మాటలు అంటున్నాడు ఇక్కడ. ఏంటంటున్నాడు? ప్రభువా దేవా. ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? లార్డ్ గాడ్ ఆల్మైటీ. హల్లెలూయా. మీ అందరికీ నేను ఒక వాక్యం చెప్పాను. దేవుడు అబ్రహాంకి ఒకసారి కేడంగా చూపించాడు, అత్యధిక బహుమానంగా చూపించాడు. ఇంకొక అధ్యాయంలో దేవుడు ఎలా కనపరుచుకున్నాడు? సర్వ శక్తిగల దేవుడుగా. 99 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు అబ్రహాంకి ఎలా కనపడ్డాడు? సర్వశక్తిగల దేవుడు. గో టు దట్ స్క్రిప్చర్ సో దట్ యూ విల్ నో సంథింగ్ ఫ్రమ్ ది స్క్రిప్చర్స్. 15 చూడండి, ఆదికాండము 15, జెనసిస్ 15 verse 1. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము. ఆగండి, అబ్రహాము భయపడుతున్నాడు కాబట్టి భయపడేవాడికి దేవుడు ఎలా కనపరుచుకుంటున్నాడు? కేడము. Because Abraham was in fear, God said, I am your shield. So God manifested to Abraham as a shield. అబ్రహాముకి అక్కడ సమస్య ఏంటి? భయము. కాబట్టి అబ్రహాముకి దేవుడు ఎలా కనపరుచుకున్నాడు? కేడముగా. So Abraham had a problem. He has fear, so he manifested to him as a shield. Okay. తర్వాత చదవండి. తర్వాత ఏమవుతుందంటే అబ్రహాము తనకు కలిగిన సమస్తాన్ని he restores back all his one things to the king's back. He takes the 2 kings, take it back. So now he has nothing. చదవనప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీ బహుమానము అత్యధికమగునని. హల్లెలూయా. ఏమవుతుందంట? ఎస్. అబ్రహాము తనకు కలిగిందంతా, తన రాజుల ద్వారా సంపాదించిందంతా ఏం చేశాడు? మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాడు. అప్పుడు భయపడతాడు. అయ్యా వెనక్కి ఇచ్చేసాను, నా దేవుడు నాకు ఇస్తాడని చెప్పి నేను వెనక్కి ఇచ్చేసాను. దేవుడు చెప్తాడు భయపడక. అప్పుడు అబ్రహాము లేమిలో ఉన్నాడు. దేవుడు ఏమంటాడు? నేను నీకు అత్యధిక బహుమానం. అబ్రహాం గేవ్ ఆల్ ద వెల్త్ that he gained in the war back to the kings, and he said, now I got nothing, how should I live? God said, don't worry, I am your exceeding reward. Those who are lacking today, God is going to manifest as an exceeding reward. Hallelujah. ఎవరైతే ఈ రోజు లేమిలో ఉన్నారో వాళ్ళకి దేవుడు అత్యధిక సమృద్ధిగా కనపరుచుకోబోతున్నాడు. ఎవరైతే భయముతో ఉన్నారో వాళ్ళకి ఎలా కనపరుచుకోబోతున్నాడు? కేడముగా కనపరుచుకోబోతున్నాడు. Hallelujah. So God will not give you a nice, he will not show you a miracle when you are sick. He will heal you. He will not give you a gold coin or $100,000 when you are sick. He gives you healing. If you are poor, he doesn't do a healing miracle. He will give you money. Hallelujah. అవునా? సో ఎవరికి ఏది కావాలో. సో ఇక్కడ ఆడమ్కి, ఇక్కడ అబ్రహాంకి భయముగా ఉన్నప్పుడు ఎలా కనపరుచుకున్నాడు? కేడముగా. అవునా? లేమిలో ఎలా కనపరుచుకున్నాడు? అత్యధిక బహుమానముగా. ఇన్ ఫియర్ he has manifested himself as a shield, and in lack he said, I am your exceeding reward. Now let us see. ఇక్కడ అబ్రహాంకి 99 ఏళ్ళు అయిపోయాయి. ప్రభువా నీవు భయములో నాకు కేడంగా ఉన్నావు, లేమిలోనేమో నాకు అత్యధికంగా అవమానం ఇచ్చావు, కానీ ఇప్పుడు నాకు 99 ఏళ్ళు చచ్చిపోతాను, ముసలోడిని, పిల్లలు లేరు, కొడుకుని మాత్రం ఇవ్వలేదయ్యా నువ్వు. సర్లే హగర్ ద్వారా కన్నా నా కొడుకు ఇష్మాయేలు, వీడే నా కొడుకు అని అనుకుంటే
ఎందుకంటే 99 ఏళ్ళకి అప్పుడు ఆ సమయంలో అంతకుముందు కాలాలు వేరు. ఆదాము కాలాలు, ఇప్పుడు తర్వాత అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు కాలాలు మారిపోయాయి. అవునా? అప్పుడు 120 ఏళ్ళకే మనుషులు, ఆదికాండం 6వ అధ్యాయం వచ్చేటప్పటికి కాలం మారిపోయింది. ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడు? మనిషి బతికితే ఎన్ని సంవత్సరాలంట? 120 మ్యాక్సిమం. సో 99 ఈజ్ యు ఆర్ ఓల్డ్ నౌ. మానవుడు అప్పుడు 60-70 సంవత్సరాలకి వృద్ధులైపోవడం మొదలుపెట్టాడు. ఎప్పుడు? ఆదికాండము 6వ అధ్యాయంలో. అప్పటికే మారిపోయింది అనమాట. సో అప్పుడు దేవుడు అబ్రహాంకి ఎలా బయలుపరుచుకున్నాడో చూడండి. 17వ అధ్యాయము 1వ వచనము, జెనసిస్ చాప్టర్ 17:1. అబ్రాము 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను. హల్లెలూయా. ఏమన్నాడు? 99 ఏళ్ళకి ఏమన్నాడు? సర్వశక్తి గలవాడిని. అంటే నీ 99వ వయసులో కూడా నేను 20 ఏళ్ల యవ్వనాన్ని చూపించగలను. హల్లెలూయా. హి సేస్, ఐ యామ్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీ. అట్ 99 I can renew your youth. హల్లెలూయా. ఎవరైతే ఇప్పుడు దాకా నాకు ఇది జరగదు, ఇది నా వల్ల కాదనుకుంటున్నారో, దేవుడు అది జరిగించబోతున్నాడు. ప్రకటన 15వ అధ్యాయంలో ఏమంటాడు? లార్డ్ గాడ్ ఆల్మైటీ. So this 15, God is going to manifest to the hearers of this word as Lord God Almighty. Hallelujah. Not as a shield. You know, the Lord God Almighty covers everything. Hallelujah. పక్కనతో చెప్పండి, సర్వశక్తి అంటే అన్నిటిని కవర్ చేస్తుందని చెప్పండి. Hallelujah. The shield may not cover everything. The exceeding reward may not cover everything. But the word Almighty covers everything. Hallelujah. ఎవరికైతే ఇప్పుడు దాకా డబ్బులుండి ఆరోగ్యం లేదో, ఆరోగ్యం ఉండి డబ్బులు లేవో, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఈజ్, అవునా, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఈజ్, అవునా, అన్ని బాగానే ఉన్నాయి కానీ ఉద్యోగం మటుకు ఉద్యోగం ఎప్పుడు పోతుందో అన్నట్టుంది. ఎవరికి సమస్య వాడిది. అన్ని బాగానే ఉన్నాయి, కొంతమందికి ఫుడ్ ఎలర్జీ. వీ డోంట్ నో, మెనీ హ్యావ్. ఎవరికైతే ఏదేదైతే లేదో, దేవుడు సర్వశక్తి గల దేవుడు దాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. That's what God is going to manifest all the hearers of the word as Lord God Almighty. If you count Lord God Almighty, the number is 15. Lord God Almighty, if you count LORD GOD ALMIGHTY, how much is that? 15. So in 15, God is going to manifest himself as Lord God Almighty. Hallelujah. To some people he is God. కొంతమందికి అతను దేవుడు. టు సమ్ పీపుల్ హీ ఈస్ గాడ్, బట్ హీ ఈస్ నాట్ లార్డ్. టు సమ్ పీపుల్ హీ ఈస్ లార్డ్ అండ్ ఆల్సో హీ ఈస్ గాడ్ అండ్ ఆల్సో లార్డ్. బట్ టు సమ్ పీపుల్ హీ ఈస్ ప్రమోటింగ్ దెమ్, ఐఎమ్ నాట్ ఓన్లీ యువర్ గాడ్, ఐ విల్ బి యువర్ లార్డ్ అండ్ ఐఎమ్ ఆల్మైటీ. హల్లెలూయా. కొంతమందికి దేవుడు దేవుడిగా ఉంటాడు, కానీ కొంతమందికి అదే దేవుడు ప్రభువుగా ఉంటాడు. కొంతమందికి అదే దేవుడు ప్రభువుగానే కాదు, సర్వశక్తి గల దేవుడిగా ఉంటాడు. హల్లెలూయా. పక్కన చెప్పండి, ఈ రోజు నుంచి దేవుడు మనకి సర్వశక్తి గల దేవుడిగా కనపరుచుకోబోతున్నాడని చెప్పండి. హల్లెలూయా. This will give you the spirit to go ahead in 2015. Hallelujah. So I see 2015 to be extreme prophetic. Hallelujah. I see. I don't know about you. ఎంతమంది దీన్ని ఒక ప్రవచనాత్మకమైన సంవత్సరంగా చూస్తున్నారు? After this word, the word of God can make you just not a new year, but a prophetic year for you. Hallelujah. The word of God. It can talk to any year, any dispensation, any day. ఈ దేవుని వాక్యము ఏ నెలలో అయినా, ఏ వారములో అయినా, ఏ పరిస్థితిలో అయినా నీతో మాట్లాడగలదు. చక్కటి జాతకం చెప్పగలదు. ఏంటో తెలుసా? బైబిల్. పక్కన చెప్పండి, బైబిల్ పర్ఫెక్ట్ జాతకం చెప్తుందని చెప్పండి. యా, ద బైబిల్ నెవర్ ఫెయిల్స్, గివ్స్ యూ నైస్ ప్రాఫెసీ. మంచి జాతకం చెప్తుంది. ఎంతమంది జాతకం చెప్తుంది 2015 గురించి? బాగుందా లేదా? లేదు, చక్కగా సెట్ అవుతుంది నీకు. ద ఆల్మైటీ కెన్ ఫిట్ యూ వాట్ ఎవర్ ప్రాబ్లమ్ యూ హ్యావ్. హల్లెలూయా. సో 2015, ఇఫ్ యూ బిలీవ్, ఈస్ గోయింగ్ టు బి ద ఇయర్ ఆఫ్ లార్డ్ గాడ్ ఆల్మైటీ. అంటే ఏంటి? ఇప్పుడు దాకా దేవుడిగా చూసావు, యూ సా హిమ్ యాజ్ లార్డ్, యు ఆర్ గోయింగ్ టు సీ హిమ్ యాజ్ ఆల్మైటీ. అంటే ఎవ్రీ ఏరియా వేర్ యు ఆర్ ల్యాకింగ్ సంథింగ్ విల్ బి కవర్డ్. అంటే ఏ ఏ ప్రాంతంలో అయితే నీవు ఆశీర్వాదం పొందలేదో ఆ ఆశీర్వాదాన్ని ఈ సంవత్సరము నీవు పొందుకుంటావు. అందుకే దేవుడు అంటాడు అబ్రహాముని, దేవుడు అబ్రహామును అన్ని విషయముల్లో ఆశీర్వదించను. అంటే అబ్రహాంకి ఎలా కనపరుచుకున్నాడు? సర్వశక్తి గల దేవుడిగా. 24వ అధ్యాయం చదువు, ఆదికాండము 24 మొదటి వచనము, జెనసిస్ 24:1. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను.
అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. Yes, Abraham was very old and God has blessed Abraham in all things. అన్ని విషయాల్లో దేవుడు అబ్రహాంను ఆశీర్వదించాడంట. అంటే అబ్రహాంకి దేవుడు ఎలా కనపరుచుకున్నాడు? సర్వ శక్తి గల దేవుడు. ఈ వాక్యం వింటున్నా, టీవీలో వింటున్నా, ఎక్కడ వింటున్నా అందరికీ ఈ దేవుడు సర్వశక్తి గల దేవుడిగా కనపరుచుకుంటున్నాడు. పక్కన చెప్పండి, అన్ని విషయాల్లో ఆశీర్వాదం పొందు సంవత్సరం ఇది అనండి. ఇఫ్ యు బిలీవ్ ఇట్, సే ఐ రిసీవ్ ఇట్. నీవు నమ్ముతున్నావంటే చెప్పు, దేవా నేను పొందుకుంటున్నాను అనండి. ఎస్. ప్రకటనకి వెళ్ళిపోదాం. ప్రకటన 15. నా రెవల్యూషన్ చాప్టర్ 15 వర్స్ 3. ప్రకటన 15:3. వారు ప్రభువా దేవా సర్వాధికారి, ఆ. నీ క్రియలు ఘనమైనవి, ఆ. ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడిన వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదురని చెప్పుచు దేవుని దాసుడకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. ఆగండి, ఇది పరలోకంలో పాడుతున్నారంట. ఏ పాట? గొర్రెపిల్ల కీర్తన, ఇంకొకటి మోషే కీర్తన. అవునా? 15వ అధ్యాయంలో పాడుతున్నారు. ప్రకటన 15లో ఏం పాట పాడుతున్నారు? గొర్రెపిల్ల పాట, మోషే పాట. మోషే పాట ఎక్కడ పాడారో చూద్దామా? ఎవరికైనా ఐడియా ఉందా మోషే పాట ఎక్కడ పాడారో? ఎక్కడ పాడారు? ఇజ్రాయేలీల్ని ఐగుప్తులోంచి, ఎర్ర సముద్రంలోంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత ఏం పాడారు వాళ్ళు? మోషే పాట పాడారు. చూద్దామా మోషే పాట ఎక్కడ ఉందో? నిర్గమకాండము 15. ఏ అధ్యాయము? హల్లెలూయా. దట్స్ అగైన్ ఎక్సోడస్ చాప్టర్ 15, ద సాంగ్ ఆఫ్ మోసెస్. హల్లెలూయా. లెట్స్ సీ ఎక్సోడస్ చాప్టర్ 15. నిర్గమకాండము 15వ అధ్యాయము చదవండి, మొదటి వచనం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. హల్లెలూయా. ఏం పాడారంట? కీర్తన. ఈ కీర్తనకి ఏం పేరు? మోషే కీర్తన. ఈ అధ్యాయం అంతా ఏం కీర్తన? మోషే కీర్తన. జస్ట్ కొన్ని వచనాలు చూద్దాం ఏం పాడారో. చదవమ్మా. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగులు అతిశయించి జయించెను. మిగులు అతిశయించి జయించెను. హల్లెలూయా. సో హి గివెత్ విక్టరీ. సో ఎవ్రీ విక్టరీ సాంగ్ వాస్ సంగ్ ఆన్ ద 15th day. హల్లెలూయా. ఇన్ ద 15th chapter. సో ప్రకటన గ్రంథము 15వ అధ్యాయంలో కూడా ఈ పాటలు పాడారంట. ఏ పాట? మోషే కీర్తన. ఇంకో కీర్తన ఏంటి? గొర్రెపిల్ల కీర్తన. మోషే కీర్తన యూదులకి, గొర్రెపిల్ల కీర్తన సంఘానికి. హల్లెలూయా. ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వాళ్ళందరూ ఈ 15వ సంవత్సరమున గొర్రెపిల్ల కీర్తన పాడబోతున్నారు. హల్లెలూయా. ద లార్డ్ గాడ్ ఆల్మైటీ. హల్లెలూయా. అందరూ చెప్పండి, ప్రభువా దేవా సర్వశక్తుడవు. ఎస్. ఇంగ్లీష్లో లార్డ్ గాడ్ ఆల్మైటీ అనండి. యూ నీడ్ టు నో దిస్ గాడ్. సో 15 ఈజ్ గోయింగ్ టు బి, మనం చూస్తే 15 హ్యాస్ బీన్ నౌ వెరీ ప్రాఫిటిక్ టు ద లిజనర్స్. హల్లెలూయా. ఇది వినే వాళ్ళందరికీ, ఎవరైతే దీన్ని విని విశ్వాసంతో పొందుకుంటున్నారో అది ప్రవచనాత్మకమైన సంవత్సరముగా ఈ సంవత్సరము మీకు ముద్రింపబడుతుంది. పక్కన చెప్పండి, మనందరము గొర్రెపిల్ల కీర్తన పాడబోతున్నాము అనండి. ఓకే ఓకే ఆల్రైట్. గొర్రెపిల్ల కీర్తన. వావ్. సో 2015 ఈజ్ గోయింగ్ టు బిగిన్. ఎప్పుడు దాకా ఒక కొత్త పాట అనమాట. 2015లో పాట రానోళ్ళు కూడా పాడతారు. హల్లెలూయా. చూడండి, అక్కడ ఆ మోషే కీర్తన ఎవరు పాడారో తెలిసి, అప్పుడు దాకా బానిసలుగా ఉండిన 430 సంవత్సరాల బానిసలు అంతకాలము బానిసత్వములో ఉండి మొదటిసారిగా వాళ్ళు ఏం చేస్తున్నారంట? పాట పాడుతున్నారంట. అలాగే ఈ ఆశీర్వాదాలు ఎక్కువైపోయి కొలిది నీ నోట్లోంచి పాట వచ్చేస్తుంది. హల్లెలూయా. ఎంత నొప్పితో బాధపడుతున్నావో, ఎన్ని రోగాలతో కృంగిపోయావో, ఎన్ని అప్పులతో నలిగిపోయావో, ఎన్ని కష్టాలతో కుమిలిపోయావో, మరణ వేదనతో బాధలు పడ్డావో, అటువంటి నోట్లోంచి కూడా కీర్తన రాబోతుంది. హల్లెలూయా. రేపు చనిపోతావు అనుకున్నావా? చావో. పక్కన వాళ్ళు చెప్పండి, రేపు నీకు ఏ గండం రాదు కానీ గొర్రెపిల్ల కీర్తన పాడతామని చెప్పండి. Everyone who is hearing this word today is destinated to sing the song of the Lamb. Hallelujah. On 15th. ఎంతమంది పాడదాం అనుకుంటున్నారు గొర్రెపిల్ల కీర్తన? ఓకే.
ఓకే, నా ఇప్పుడు ఎన్ని చూసుకున్నాము? 2015 6. ఓకే, వీ హ్యావ్ సీన్ 6 థింగ్స్. వీ హ్యావ్ లెర్న్ 6. అంటే మొత్తం ఎన్ని తెలుసుకున్నాము? 8. ఓకే, సో దిస్ హ్యాస్ బీన్ మోర్ ప్రొఫెటిక్. అండ్ ఇవన్నీ రాసుకొని ఒక మీ ఇంట్లో పెట్టుకోండి. 2015లో ఏం జరగబోతుందో. హల్లెలూయా. ఓకే, రాసుకోని వాళ్ళు దీన్ని మర్చిపోకుండా దీన్ని జ్ఞాపకం చేసుకోండి. అవునా? 2015లో నాకు ఇది జరగాల. ద లార్డ్ గాడ్ ఆల్ మైటీ హీ ఈస్ గోయింగ్ టు మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్ యాజ్ ఆల్ మైటీ. అంటే సర్వశక్తి గల దేవుడు నా జీవితంలో ప్రత్యక్షపరచబోతున్నాడు. హల్లెలూయా. ఏదైనా అవ్వచ్చు నీ జీవితంలో. అవునా? ఎనీథింగ్, నథింగ్ ఈజ్ టూ లైట్. ద ఆల్ మైటీ కవర్స్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. ఇట్ కవర్స్ హీలింగ్, ప్రాస్పరిటీ, బ్లెస్సింగ్. సర్వశక్తి అంటే అన్నట్లని కవర్ చేస్తుంది. వ్యాధిని, లేమిని, బాధని, కష్టాన్ని అన్నట్లని కవర్ చేస్తుంది సర్వశక్తి. హల్లెలూయా. ఇప్పుడు దాకా సంతోషాన్ని రుచి చూడని వాళ్ళు ఈ సంవత్సరంలో సంతోషాన్ని రుచి చూస్తారు. జీవితం అంతా కష్టాలే, జీవితం అంతా బాధలు అన్నవాళ్ళు గెట్ రెడీ దిస్ ఇయర్. సో వై గాడ్ ఈజ్ రిలీజింగ్ దిస్ థింగ్స్? ఎందుకు దేవుడు చెప్తున్నాడు ఈ వచనాలను ఎందుకు చెప్తున్నాడు దేవుడు? ఎందుకు బయలుపరుస్తున్నాడు దేవుడు ఇవన్నీ మీకు? ఎందుకంటే మిమ్మల్ని ఆశీర్వాదానికి సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు అబ్రహాం చెప్తున్నాడు, అబ్రహమా నేను నీకు సర్వశక్తి గల దేవుడను అంటే ఏంటి? God is positioning Abraham to receive the almighty blessing. Hallelujah. Why God is now releasing these words to you? ఎందుకు దేవుడు ఈ వచనాలు మీకు చెప్తున్నాడు? దేవుడు నిన్ను ఈ ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. అందుకే ఈ విషయాలు మీకు చెప్తున్నాడు. హల్లెలూయా. అయ్యా, ఈరోజు 2015 అంటే ఏంటో నీ బిడ్డలకు నేను బోధించి ఉన్నాను. అవును, 2015లో ఎటువంటి గొప్ప కార్యాలు నీవు చేయబోతున్నావు, ఇది ప్రవచనాత్మకంగా ఎంత గొప్ప సంవత్సరమో నీవు మాకు సెలవిచ్చున్నావు. ఈ వాక్యం వింటున్న వారందరికీ సెలవిచ్చున్నావు. అవును, అదే కాదు, నీ హృదయం ఏమై ఉందో నువ్వు మాకు సెలవిచ్చున్నావు. అవును, ఎలాగా నీవు మా ద్వారా మహిమ పొందాలి అని కోరుకుంటున్నావో నీవు మాకు సెలవిచ్చున్నావయ్యా. యు రివీల్ టు us, ఓ మైటీ గాడ్, వాట్ యు హ్యావ్ ఫర్ us. నీవు మా పట్ల ఎటువంటి ప్రణాళిక, ఎటువంటి ప్లాన్ కలిగి ఉన్నావో నీ వెరుగుదువు నా యేసయ్యా. అది మా జీవితంలో నెరవేర్చండి. మీరు కేవలం మా కొరకే కాదు, నీ హృదయం కూడా మాకుంది. అవును, మా ద్వారా నీవు మహిమ పొందాలా, అనేక మంది నిన్ను చూసి యేసు గొప్ప దేవుడు అని అనుకునేటట్టు మా జీవితాన్ని ఆశీర్వదించండి. లార్డ్ బ్లెస్ అవర్ లైఫ్, గివ్ మీ ఎ జలస్ స్పిరిట్ so that your power, anointing, unlimited glory will flow. అవును, ఇప్పుడు దాకా యేసు అనే గొప్ప దేవుడిని ప్రభువుగా నేను చూశాను. అయితే ఈ రోజు నుంచి నేను సర్వశక్తి గల దేవుడిగా నిన్ను చూడాలా. లార్డ్, I want to see you as Lord God Almighty, not just Lord, but Almighty. Hallelujah. In every area, blessings, overflowing power and glory through my bones and body. నజరేయుడైన యేసయ్యా. అవును, అటువంటి దేవుడి దగ్గర నేను సమయం గడపకుండా సైతాను ఎలా దొంగిలించాడు, ఈ రోజు నుంచి నేను దొంగిలించనివ్వను. ఏ మార్త ఆత్మ అయితే ఈరోజు సంఘం అంతటి మీద నెగ్గిందో ఆ మార్త ఆత్మను ఈరోజు పమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఈరోజు ఆ మార్త ఆత్మ మీద మరి ఆత్మ విజయం పొందును గాక. ఎన్ని శ్రమలున్నా, ఎంత బిజీగా ఉన్నా నీవు దేవుని కొరకు సమయం తీస్తున్నట్లు ఈరోజు నీ హృదయంలోనికి ప్రత్యేకతను ప్రవచిస్తున్నాను. That you will know God at a different level, that you will start spending time with God, Lord Jesus. అయ్యా, ఎవరైతే ఈరోజు నిర్ణయం తీసుకుంటున్నారో వారు ఈ రోజు నుంచి సంవత్సరం అంతా మరి ఆత్మ కలిగి నీ సన్నిధిలో ఆ గంట ప్రార్థించినట్లు వారిని అభిషేకించండి. ఎస్ లార్డ్. అవును, యెరూషలేమును నువ్వు ఆశీర్వదిస్తున్నావు, బహుగా ఆశీర్వదిస్తున్నామన్నావు. అవును ప్రభా, అవును, మేము అనేకులకు ద్వేషం పంచకూడదు, అసూయ పంచకూడదు, కానీ ప్రేమ పంచాలి. లార్డ్ బ్లెస్ అవర్ లైఫ్స్, ప్రాస్పర్ అవర్ లైఫ్స్ ఇన్ ఎవ్రీ ఏరియా. ఎవరెవరికి ఏదేం కొదువు ఉందో అది దయచేయండి. అయితే ఈ రోజు నుంచి ప్రత్యేకమైనటువంటి మరియ ఆత్మ ఈ దర్శనము కొరకు ప్రార్థిస్తూ, అవును, ఈ దర్శనము కొరకు ఈ నెరవేరాల ప్రభువా. అవును, నీ సంఘం మహిమపరచబడాలా, నీ నామము మహిమపరచబడాలా, పూర్ణ శాంతితో, ప్రేమతో. అయ్యా, నీ ప్రేమ చేత నీవు మాకిచ్చిన అభిషేకము చేత అనేకులు నేను తెలుసుకున్నట్లు మా జీవితాన్ని మార్చమని, ఇదిగో నీవు సర్వశక్తి గల దేవుడు అని మా జీవితంలో నిరూపించుకొని నీవే మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.